సరే అయితే మరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కూడా నడుస్తుంది. మీ సీజన్ తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఈ సీజన్లో అంతమంది వైల్డ్ కార్డులను ఒకేసారి ఏదో మొత్తాన్ని వదిలినట్టు యుద్ధానికి పంపించినట్టు పంపించారు. లోపల వాళ్ళు సతమతం అయిపోయి చచ్చిపోయింది వాళ్ళకి ఇంతమంది వెళ్ళేసరికి. లాస్ట్ సీజన్ కూడా అట్లా లేదు కదా, లాస్ట్ సీజన్ వైల్డ్ కార్డ్స్ అప్పుడు ఒక ఇద్దరు వాళ్ళు కొత్త పంపించాలంటారా, కొత్త వాళ్ళు వెళ్ళారు. అప్పుడు వీళ్ళు పాత వాళ్ళు కదా, తెలిసిన ఆట తెలిసిన వాళ్ళు వెళ్ళారు కదా. సో మరి మిమ్మల్ని అడగలేదు? లేదు, నన్ను అంటే నాకు బేసిక్గా వాళ్ళకి తెలుసు నేను వెళ్ళాను. ఎందుకని అంటే నేను ఎక్కువ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. కానీ అంటే ఇప్పుడు బిగ్ బాస్ కరెక్టే, బట్ బిగ్ బాస్ అనేది ఒక హైయెస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్న షో, హైయెస్ట్ మీరు అన్నట్టు కోరుకున్న రీచ్ ఉన్న షో, ప్రతి ఇంట్లోకి డైరెక్ట్ గా తీసుకెళ్లి మిమ్మల్ని మీరుగా చూపించే షో కదా. సో ఈ సీజన్ లో శ్రీ సత్య కూడా లేదు కాబట్టి మీకు ఎలాంటి ఇల్లు పక్కన అంటే నేను అనేది వేరే బ్యాగేజెస్ కూడా లేవు, డిస్టర్బెన్సెస్ కూడా లేవు. మరి ఎందుకు ట్రై వెళ్ళలేదు, పిలిచినా వెళ్ళకపోతుండే. అది ఎందుకంటే వెళ్ళకపోవడం ఎందుకంటే మేబీ ఆ గేమ్ నాకు సూట్ అవుతుంది నా ఫీలింగ్. బాగానే ఆడారు కదా మీరు కూడా, బాగానే పర్వాలా. బట్ అది అక్కడికి వెళ్ళి ఊరికి అందరి చేత మాటలు అనిపించుకోవడం ఎందుకు అది పెద్ద టార్చర్ అది యాక్చువల్లీ. దానికి బదులు మనం అంటే నేను యాక్చువల్గా యాక్టర్ అవుదామని వచ్చా, సో యాక్టింగ్ ప్రాజెక్ట్స్ చేసుకోవడం బెటర్ నా ఫీలింగ్ దాని మీద. అంటే వెళ్ళిన తర్వాత వచ్చింది ఆ ఫీలింగ్? లేదు, అది కావాల్సికే వాంటెడ్లీ వెళ్ళింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఆపర్చునిటీ. బట్ ఒకసారి వెళ్ళే కదా, ఇంకా రెండోసారి అంత మళ్ళీ అంత ఓపీ లేదు ఆనెస్ట్లీ రైట్ నౌ అయితే. బట్ ఆ సీజన్ స్టార్ట్ అవుతున్న టైంలోనే నాకు ఈ ఆపర్చునిటీస్ రావడం జరిగింది. ఇంకా అప్పుడు సైన్ చేసేసా. సరే ఇంకా వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇప్పుడు రెండు ఒకటే ఛానల్ కదా, సో అందుకని వాళ్ళు ఇంకా అట్లీస్ట్ చూస్తున్నారా బిగ్ బాస్ అనేది ఎప్పుడన్నా ఫాలో అవుతారు? టైం కూడా ఉండట్లా అసలు. షూటింగ్ తెలుసు కదా ఎలా ఉంటుందో, ఉండదు. సో టైం కూడా లేదు అంతగా. బట్ అప్పుడప్పుడు ఫాలో అవుతున్నా. మా మదర్ చూస్తూ ఉంటారు, మా మదర్ పెడతారు, నేను అప్పుడప్పుడు వెళ్ళి చూస్తా ఏమవుతుందని. రీల్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటాను.